హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్ అయితే మనము టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్తూ ఉన్నామండి. తిరుపతిలో తాతాయగుంట గంగమ్మ గుడి అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఆ ప్లేస్కి అయితే ఆ టెంపుల్కి అయితే మనం వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మోక్షాన్ని స్నేహాన్ని రెడీ చేసేసి ఫ్లవర్స్ పెడుతున్నాను. ఇంకా తీతు కూడా రెడీ అయిపోయి వచ్చేసి ఫ్లవర్స్ తీసుకొచ్చింది పెట్టమని చెప్పి. ఆటో అయితే బుక్ చేసేసుకున్నామండి. ఆటో బుక్ చేసుకొని గుడికి అయితే వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి గుడికి అయితే 52 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఊబర్లో. సో బుక్ చేసేసుకొని ఇలా వెళ్తూ ఉన్నాము. చూసారా, తిరుపతిలో ఇప్పుడే చాలా ట్రాఫిక్ ఉందండి. ఇంకా జాతర స్టార్ట్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు, ఫుల్గా ఉంటుంది ట్రాఫిక్. అండ్ ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము. మోక్ష, స్నేహ, తీతు, సుజయ్ అందరం అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ నేను మృదుల మాత్రమే వెళ్తున్నామండి, ఎవ్వరు రాలేదు. పిల్లలు మేము మాత్రమే వెళ్తున్నాము. గుడి మొత్తం అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారండి. చాలా అంటే కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఫుల్ దుమ్ముగా ఎక్కడివి అక్కడ పెట్టేసి ఉన్నారు. అండ్ జాతరలోపు రెడీ చేయటానికి చేస్తూ ఉన్నారనుకుంటాను. చాలా మారిపోయిందండి టెంపుల్. నేను వెళ్ళి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది. ఊరికే అలా వెళ్ళడం, బయట నుంచే వచ్చేయడము. ఎప్పుడు టెంపుల్ లోపలికి అలా వెళ్ళలేదు. ఎప్పుడు రష్ ఉంటారు కదా గంగమ్మ జాతర టైంలో, అందుకని అలా వెళ్తాము. ఇంకా రష్ని చూసేసి బయట దాకే చూసుకొని వచ్చేస్తూ ఉన్నాము. 4 ఇయర్స్ అయితే అయిపోయిందండి. వీళ్ళు చిన్నపిల్లలు కదా, తీసుకెళ్ళి ఎందుకు ఆ జనాల్లో అని అస్సలు వెళ్ళే వాళ్ళం కాదు. అందుకనే జాతర ముందైతే ఇలా వెళ్ళామండి. జాతర ముందైతే రష్ ఉండరు కదా. అండ్ ఈరోజు ఫ్రైడే కదా, వెళ్ళిన రోజు అనేసి వెళ్ళాము. కానీ రష్ అయితే ఉన్నారు, అంత ఎక్కువ లేదు, పర్లేదు. దర్శనం అయితే మంచిగా జరిగింది. అండ్ అలాగే అందరూ అయితే ముందుగానే వచ్చి ఏదైనా మొక్కుకున్న వాళ్ళు, అంత కోరికలు నెరవేరిన వాళ్ళు కూడా మొక్కులన్నీ తీర్చుకుంటూ ఉన్నారండి. జాతర టైంలో అందరికీ కష్టం కదా, అస్సలు కొంచెం కూడా గ్యాప్ ఉండదండి, అంత జనాలు ఉంటారు. అందుకని కొంతమంది అయితే మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉన్నారు. మేమైతే బయట టెంకాయ, పూలు, పండ్లు అవన్నీ తీసుకున్నాము. అవన్నీ ఇంకా టెంకాయ కొడదాము. దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం నేను అక్కడ వీడియో ఏం తీయలేదు, తీయచ్చో లేదో అనేసి నేను అక్కడంతా వీడియో తీయలేదండి. చూస్తున్నారా, ఇక్కడైతే దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా టెంకాయ కొడదాము అనేసి ఇక్కడ టెంకాయ అన్నీ తీసి చూస్తూ ఉన్నాము. గంగమ్మ దేవుణ్ణి ఇక్కడే కదండి బొమ్మ చేసి పెట్టి లాస్ట్ రోజు చెంప నరుకుతారు కదా, అదంతా అయితే ఈ స్తంభం దగ్గరే జరుగుతుందండి. అండ్ అందరికీ తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అండ్ గుడి అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ముందు కన్నా ఇప్పుడు చాలా ఎక్స్టెండ్ చేశారు. అండ్ లోపలంతా ఈ స్టాచ్యూస్ ఇవన్నీ డిజైనింగ్ కానీ చాలా బాగుందండి. ఇంకా చాలా వరకు కన్స్ట్రక్షన్ అయితే పెండింగ్ ఉంది. బట్ జాతర టైంకి చేసేస్తారేమో అని అనుకుంటున్నాను. టెంకాయ కొడదామని చూస్తుంటే ఫుల్ రష్ ఉన్నారు. కొంచెం ఖాళీ అయినాక కొడదామని చూస్తే ఇంకా వస్తూనే ఉన్నారు. ఇదంతా అవ్వదనేసి ఇంకా అరటి పండ్లు, ఆకు ఒక్క, పూలు అన్నీ పెట్టేసి ఇంకా టెంకాయ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా, పెట్టిన వెంటనే తోసేస్తూ ఉన్నారండి. అందుకనే కాసేపు వెయిట్ చేశాను. ఆమె వెళ్ళిపోతే తర్వాత పెట్టి ప్రశాంతంగా కొట్టచ్చు కదా అని చూశాను. బట్ వెంటనే తోసేస్తూ ఉన్నారు. ఇంకా ఎటు సైడ్ తొయ్యలేదో అటు సైడ్కి అయితే వెళ్ళిపోయి పండ్లు అవన్నీ పెట్టేసి ఇంకా టెంకాయ అయితే తీసుకుంటూ ఉన్నానండి. అండ్ ఇక్కడ తీతు అయితే నేను పెడతా, ఫ్లవర్స్ నేను పెడతా అని చెప్పి లోపల పెడుతూ ఉంది. నేనైతే ఇక్కడ కర్పూరం వెలిగించేసి దేవుణ్ణి మొక్కుకొని అంతా మంచి జరగాలి, అందరూ బాగుండాలి అని మొక్కుకొని అయితే టెంకాయ అయితే కొట్టడం స్టార్ట్ చేశానండి. అండ్ ఇక్కడ కింద కొట్టాలి టెంకాయ. నాకు ఏదైనా దాని మీద కొట్టడం అయితే వచ్చు, కానీ కింద అంటే అంతగా రాదు. బట్ ఒక 2 టైమ్స్ కొట్టేటప్పటికే టెంకాయ అయితే మంచిగా అయితే పగిలిందండి. అండ్ ఇక్కడ అయితే దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు పెడుతున్నారు. కానీ దీపాలు పెట్టినా ఏం పెట్టినా వెంటనే తోసేస్తూ ఉన్నారండి. అంటే ఇంకా వచ్చే వాళ్ళకి ఫ్రీగా ఉండాలి, ఇంకా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అందుకనే ఏమన్నా తోసేస్తున్నారో ఏమో. బట్ మేమైతే ఇంకా క్లియర్ చేశాక ఇక్కడైతే మంచిగా కర్పూరము అది వెలిగించేసి టెంకాయ అయితే కొడుతూ ఉన్నాను.
మాకు జాతర టైంలో కుదరదండి. అంటే ఆ రష్‌లో పిల్లల్ని తీసుకెళ్ళడం చాలా కష్టము. అందుకని ఈ ఫ్రైడే వెళ్ళిపోతే బావుంటుంది కదా! అనేసైతే దర్శనానికి వెళ్ళాము. ట్రై చేస్తాం జాతర టైంలో వెళ్ళటానికి. అండ్ కుదరకపోతే జాతర అయిపోయిన తర్వాత ఒకసారైతే వెళ్ళి రావాలండి. అండ్ ఇక్కడ అయితే ఇలాగ టెంకాయ అయితే పగలగొట్టేసి దేవుడి దగ్గరైతే పెట్టేశాను. అండ్ ఇక్కడ తీతు, సుజయ్ ట్రై చేస్తున్నారు. వాళ్ళ మమ్మీ చెప్తా ఉంటే కూడా వినకుండా మేము కొడతాం టెంకాయ అనేసి సుజయ్ అయితే టెంకాయ కింద పడేశాడు. ఇంకా వాళ్ళ మమ్మీ తీసుకొని టెంకాయ అయితే కొట్టేశారు. ఈ స్తంభం దగ్గరే అండి దేవుడినైతే బొమ్మను చేసి పెడతారు. చాలా బాగా జరుగుతుందండి. చాలా రష్ ఉంటారు. అస్సలు ఆ పసుపు ముద్ద కోసము ఎంతమంది ట్రై చేస్తారంటే అంతమంది ఉంటారు ఇక్కడ. అండ్ ఆ చెంప నరికేది కూడా చాలా బాగా జరుగుతుందండి. ఎక్కడెక్కడో నుంచి కూడా వస్తారు గంగమ్మ జాతరకి. చాలా బావుంటుంది. అంటే మొక్కులు ఏది మొక్కుకున్నా కూడా వెంటనే నెరవేరుతుంది అన్న నమ్మకం అండి. ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్నా, హెల్త్ బాగలేకపోయినా చాలామంది మొక్కుకొని ఇక్కడ కుండలు అవి కూడా తీసుకొచ్చి పగలగొడుతూ ఉంటారండి. కొంతమంది వేషాలు అవి కూడా వేసుకొని వస్తూ ఉన్నారు. అండ్ ఇంకా అయితే వేషాలు అవి స్టార్ట్ అవ్వలేదు. ఇంకా స్టార్ట్ అవుతుంది. కానీ కొంతమంది అయితే వచ్చి అవి కూడా చేస్తున్నారు. మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఆ కుండలు అవి పగలగొడుతున్నారు. అన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ గుళ్ళోనే టెంకాయి అవి కూడా అమ్ముతున్నారండి. మేము గుళ్ళో అమ్ముతారో లేదో అని ఆటో దిగిన వెంటనే అయితే తీసేసుకున్నాము. టెంకాయలైతే ఎంత ప్రైస్ చెప్తున్నారంటే 60 రూపీస్ చెప్పారండి. టెంకాయి, అరటి పండ్లు, ఆకు వక్క అండ్ అగరబత్తి, కర్పూరం కలిపి మాకు 60 రూపీస్ చెప్పారు. ఇంకా జాతర టైంలో అస్సలు చెప్పనక్కర్లేదు. ఇంకా ప్రైస్ ఎక్కువే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ అయితే క్యూ లైన్స్ ఇంకా సెట్ చేయలేదండి. ఇంకా జాతరకి అంతా సెట్ చేస్తారనుకుంటాను. ఇదైతే ఇంకొక ఎంట్రన్స్ అండి. 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. అండ్ గుళ్ళో ఎక్కడ చూసినా కూడా ఇలా వైర్లు, ఈ లాడర్లు అన్నీ ఎక్కడివక్కడ ఉన్నాయి. వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంది కదా! చాలా డెవలప్ అయిందండి గుడి. అండ్ ముందైతే చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు చాలా ఎక్స్టెండ్ చేశారు. చాలా బావుంది. అండ్ కన్‌స్ట్రక్షన్ కూడా చాలా చేస్తున్నారు. ఇవి చూసారా పిల్లర్స్‌కి కూడా లయన్స్ అవన్నీ ఉన్నాయి. చాలా బావుందండి. అండ్ దేవుణ్ణి కూడా చాలా బాగా రెడీ చేస్తారు. ప్రతిసారి చాలా చేస్తారు. ఇంకా జాతర టైంలో అయితే ఇంకా చాలా బావుంటుంది. ఇక్కడ కూడా ఎక్కుతా ఉన్నారు వీళ్ళు. అక్కడ ఫుల్‌గా దుమ్ముంది. అది చూసుకోకుండా ఎక్కడానికి ట్రై చేశారు. మేము చెప్పేసరికి ఇంకా దిగి వస్తూ ఉన్నారు. ఇంకా టెంకాయ కొట్టేసాం కదా! ఒకసారి ప్రదక్షిణ చేద్దాము, రౌండ్ వేసేసుకుందాము అనేసి ఇలా అయితే రౌండ్ తిరిగి వస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకొక వినాయకుడి గుడి అయితే ఉందండి. వినాయకుడి గుడి చిన్నదిగా ఉంది. అక్కడ కూడా మేమైతే మొక్కుకున్నాము. అండ్ ఇక్కడ ఇదండి ఏమంటారు పిల్లర్ ముందర ఉంటుంది కదా! గుడి ఎంట్రన్స్ అంటే ఇదే అండి. ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. గంగమ్మ గుడి అయితే మార్కెట్ ఉంటుంది కదా! పెద్ద మార్కెట్ తిరుపతిలో దాని పక్కనే ఉంటుందండి. అండ్ చూసారా ఇక్కడంతా ఎలా ఉందో అంతా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా రష్ వస్తున్నారని ఇటు సైడ్ క్లోజ్ చేసేసారు ఈ ఎంట్రన్స్. అటు సైడ్ ఎంట్రన్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నారు. వీళ్ళతో కొన్ని ఫొటోస్ దిగుదాము అని చెప్తే వీళ్ళు ఇలా పోజులు ఇస్తూ ఉన్నారు. దర్శనం అయితే చాలా జరిగిందండి. ఇప్పుడు ఓకే కానీ తరువాత అయితే ఫుల్ రష్ అయితే వచ్చేస్తారు. ఎవరైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ టైంలో కావాలంటే ఒకసారి వెళ్ళి రండి. రష్ అయితే చాలా తక్కువే ఉన్నారు. అండ్ దర్శనం అంతా అయిపోయిందా ఇంకా చెప్పులు వదులున్నాం కదా ఇటు సైడ్ నుంచి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి అయితే వెళ్ళి ఇంకా అక్కడ కాసేపు వెయిట్ చేసి ఆటో అయితే బుక్ చేసేసుకున్నాము. ఆటో అయితే మళ్ళీ మాకు ఊబరే బుక్ చేసుకున్నాము. 53 రూపీసే అయిందండి. సో ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాను. తిరుపతిలో ఎన్ని షాప్స్ ఎన్ని ఉన్నాయి కదా అండి. అస్సలు తిరుపతి చాలా డెవలప్ అయిపోయింది. ఎంతగా డెవలప్ అయిందంటే ఈరోజు చూసిన షాపు రేపు వేరేగా ఉంటుంది. అంతగా డెవలప్ అయిపోయింది. ఖాళీగా ఉన్న ప్లేస్లో షాపులు వచ్చేస్తాయి. చాలా రెస్టారెంట్స్ అయితే చెప్పనక్కర్లేదండి అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనమైతే ఎటు సైడ్ నుంచి వెళ్తున్నామంటే ఇక్కడ రోళ్ళు కొడతారు కదా అండి. మార్కెట్ నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చి బస్ స్టాండ్కి రైట్ సైడ్ వెళ్ళాలి. రోళ్ళు కొట్టే ప్లేస్ అయితే లెఫ్ట్లో ఉంటుంది కదా అటు సైడ్ నుంచి అయితే వెళ్తూ ఉన్నాము.
అండ్ ఇక్కడ రోల్ కొట్టే ప్లేస్ అంటే చాలా మందికి తెలుసు అండి, తిరుపతిలో వాళ్ళకి చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ అలాగే చిన్న చిన్న రోళ్ళు చాలా ముచ్చటగా ఏ సైజ్ కావాలన్నా ఇక్కడైతే చాలా బాగా దొరుకుతుంది. అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి అయితే ఇక్కడే పెట్టుకొని ఉన్నారండి. అండ్ ఇవైతే మేము టెంపుల్లో దిగిన కొన్ని పిక్స్ అండి. ఇలా కొన్ని అయితే మేమైతే తీసుకున్నాము. అండ్ ఈరోజు వ్లాగ్ ఎలా ఉందండి, నచ్చిందా? కొంచెం సింపుల్గా చిన్నగా పెట్టానండి. ఎలా ఉంది వ్లాగ్, నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే నాతో కమెంట్స్లో కూడా షేర్ చేసుకోండి, మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళారా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.